ప్లేనో ఐఎస్డి, దానికి ఫ్రిస్కోకి రైట్లో ఉంటుంది. సో ప్లేనో ఐఎస్డి కొంచెం ఓల్డ్ది, ఇది ఎప్పటి నుండో ఉంది. అండ్ ఆల్సో ఫ్రిస్కో ఐఎస్డికి వచ్చేసరికి ఇండియన్ క్రౌడ్ ఎక్కువ, ఓకే, డామినేట్ చేసేంత క్రౌడ్ ఉంటుంది. ప్లేనో ఐఎస్డి ఏంటంటే మిక్స్డ్ క్రౌడ్ ఉంటుంది. సో కంప్లీట్ ఇండియన్స్ క్రౌడ్తో నిండిపోయి ఉండి అయితే లేదు. ఇది ఒకప్పుడు ఓల్డ్ ఐఎస్డి. అండ్ ఆల్సో డైవర్సిటీ మేజర్గా ఉంటుంది. ఇక్కడైతే బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, డైవర్సిటీ అడాప్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిటీస్, అంటే ఇవి ఎప్పుడో బిల్డ్ చేసిన కమ్యూనిటీస్ కాబట్టి ఆ జనాలంతా ఎప్పటి నుండో లాంగ్ రన్నింగ్ నుండి ఉన్న వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మేజర్గా ఓల్డ్ హోమ్స్ ఎక్కువ ఉన్నాయి. సిటీ ఫీలింగ్ కంటే కొంచెం విలేజ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఇది దాంతో జనాలు ఎక్కిపోయించారు. బట్ స్టిల్ సిటీ ఫీలింగ్ ఫ్రిస్కోతో కంపేర్ చేస్తే ఇది ఓల్డ్ అనిపిస్తుంది. ఆ టైప్ ఆఫ్ సిటీ వైబ్ రాదు. సో ఇది మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ వాళ్ళకి సెట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళైతేనే ఇక్కడ అఫోర్డ్ చేయగలుగుతారు హౌసెస్. ఫ్రిస్కో అయితే కంప్లీట్లీ రిచ్ పీపుల్ అయి ఉండాలి. ఇది ప్లేనో ఐఎస్డి సిచ్యువేషన్.